ప్రజలకు సేవ చేయడం అంటే పొద్దస్తమానం రాజకీయ పార్టీ నాయకుని పక్కన తిరిగి ప్రజాప్రతినిధి పక్కన తిరిగి పుట్టినరోజుల్లో పాల్గొనడం, సచిన కాడికి పోయి దండేయటం, సచిన దగ్గర నివాళులు అర్పించాలి. కానీ అదే ప్రజాసేవ మాత్రం అస్సలు కాదు. ప్రజాసేవ అంటే స్వచ్ఛందంగా ప్రజలకు నువ్వేం చేయగలవో అది చేయగలగడం స్వచ్ఛందం. ఇక నాకు తెలిసి ఒక్కటే మిస్ అయింది. ఎవరైనా బిచ్చగాడి ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆ బిచ్చగాడికి దాన ధర్మం చేయాలన్నా 10 పైసలు, రూపాయో లేదా ఒక పిడికడి బియ్యమో వేసేటప్పుడు మాత్రమే వాళ్ళకి నచ్చిన నాయకుడిని పిలిపించి అదొక కార్యక్రమం లాగా చేయట్లేదు. అదొక్కటే మిస్ అయింది. మనం చేసే ప్రతి పని కూడా స్వచ్ఛందంగా స్వయంగా నువ్వు చేస్తేనే కార్యక్రమం. అంతేలే కానీ ప్రజాసేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి వచ్చినా, ప్రజాసేవ చేయాలనుకొని ఈ పదవికి పోటీ చేస్తూ ఉన్నా, ప్రజాసేవ చేయాలని ఈ పార్టీ పదవిని ఆశించిన, ప్రజాసేవకుడు గొప్ప సేవకుడు ఫలానా పార్టీ టౌన్ ప్రెసిడెంటు, ఫలానా పార్టీ నాయకురాలు, అది మాత్రం అసలు 100కు 100% ప్రజాసేవ కాదు. ప్రజాసేవ అంటే స్వచ్ఛందంగా నీకు నువ్వుగా చేసేది మాత్రమే ప్రజాసేవ. ఇదొకటి గుర్తుంచుకోండి. ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది. రోజు ఏమైనా వాట్సాప్ గ్రూపుల్లో ఊరికి ఉపయోగపడేదో, దేశానికి ఉపయోగపడేదో, లేదా చదువుకునే విద్యార్థికో, ఇంకెవరికో, రైతులకో, మహిళలకో, ఆపదలో ఉన్నవారికో ఉపయోగపడే వార్త విషయం ఏదైనా చూద్దామంటే ఏది లేదు. ఈరోజు పలానా పెళ్ళికి పోయినాం, లేకుంటే రోజుకో వాళ్ళకి నచ్చిన నాయకుని ఫోటో పెట్టి మ్యాటర్ పెట్టడం, అన్న పెద్ద పులి, అన్న సింహము, అన్న పిల్లి, అన్న కుక్క అని ఇట్లా జంతువులతో పోరాటం జరుగుతూ ఉన్నది. అది మాత్రం ప్రజాసేవ కానే కాదు. ఇంకా గుర్తుంచుకోండి, ప్రజాసేవ చేయండి. ఎవరో నాయకుడి పక్క నుండి ఇంకెవరి దగ్గర ఉండో పొద్దస్తమానం ఆ ఫోటోలు, పొద్దస్తమానం ఇది చేసుకుంటూ ఉంటే ఉపయోగం ఏం లేదు. నీ నెట్ బ్యాలెన్స్ వేస్ట్, నీ చదువు దండగా, నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా ఉపయోగం లేదు, నువ్వు పుట్టిన ఊరికి దేశానికి ఉపయోగం లేదు. ఊర్లో ఎన్నో సమస్యలు ఏవి లేనట్టు పొద్దస్తమానం ఈరోజు ఈ పని చేసినా, ఈరోజు నాకు సన్మానం జరిగింది, ఈరోజు ఈయనకి సన్మానం జరిగింది, మా నాయకుడు గొప్పోడు, మా పార్టీ గొప్పది. నిన్ను పుట్టించిన తల్లిదండ్రులు గొప్పోళ్ళు కారా? నిన్ను కన్న ఊరు గొప్పది కాదా? నువ్వు జీవిస్తూ ఉన్న ఊరు గొప్పది కాదా? ఊరికేం సమస్యలు లేవా? ఇవేం పట్టనట్టు ఈరోజు ఆ కార్యక్రమం, సన్మానం, టోపీలు పెట్టుకొని కేకులు కట్ చేసుకుంటా పూసుకుంటా దిగి, అది కాదు కదా. దానంత దరిద్రం ఇంకోటి లేదు. కనీసం నువ్వు పుట్టినందుకు, నువ్వు తిరిగినందుకు ఇరుగు పొరుగు ఊరు దేశం ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఏం లేకపోతే సైలెంట్గా ఉండు, అవగాహన లేకపోతే. అంతేలే కానీ పొద్దస్తమానం ఈ ఫోటోలు పెట్టి ఎవరికి ఉపయోగం? దయచేసి మంచి ఏమన్నా ఉంటే చేయండి, మంచిని పంచండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. ప్రజాసేవ చేయటం అంటే రాజకీయ పార్టీలో ఉండటం మాత్రం కాదు. ఒక పార్టీ మన ప్రాంతాన్ని పరిపాలించుకుంటా ప్రజలకు మంచి చేయకుండా నాశనం చేసింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రత్యామ్నాయంగా ఇంకొక పార్టీని వెతుక్కుంటాం. అలా వెతుక్కుంటాం, ఆ పార్టీ గెలిచేందుకు మనం అంత కృషి చేస్తాం. అంతవరకు తర్వాత రాజకీయాన్ని వదిలిపెట్టాలి. మనకు వీళ్ళు ఏం మంచి చేస్తారన్నది ఆలోచించాలి. పొద్దస్తమానం లేచిందే తడవుగా జీవితం అంటేనే రాజకీయం, జీవితం అంటే రాజకీయ నాయకుల్ని కొలవడం, జీవితం అంటేనే కులమతాల చిచ్చు పెట్టడం అని చూస్తే కనీసం నీ ఇరుగు పొరుగుని అక్క చెల్లెలు కూడా నిన్ను దగ్గరికి రాని పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్.